నవమాసాలు మోసి కన్నపేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కళ్ళెదుటే ఆడుకుంటూ ఉంటే ఆ తల్లికి అదే స్వర్గం. కానీ ఆ బిడ్డ అర్ధాంతరంగా దూరమైతే ఆ తల్లికి బతుకే ఒక నరకం. కడుపు కొత్తపడ్డ ఆ తల్లి గుండె పగిలిపోయిందే. పోయిన బిడ్డను తలుచుకుంటూ బతకలేక, ఉన్న బిడ్డను అనాథన చేయలేక ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. కన్న కూతురి మరణం జీర్ణించుకోలేక మరో కూతురుతో కలిసి జలసమాధి అయిన ఒక తల్లి విషాద గాథ ఇది. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో చోటు చేసుకుంది. మాచర్ల పట్టణం 2వ వార్డుకు చెందిన వెంకట శివ అమరేశ్వరి దంపతులు. భర్త వెంకట శివ కుటుంబ మిషన్లకు రిపేర్లు చేస్తూ వచ్చే ఆ కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని ఎంతో ప్రేమగా పోషించుకుంటున్నాడు. వీరికి 2 ఆడపిల్లలు. ముద్దులొలికే ఆ 2 పిల్లలతో ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో కలకలలాడుతుండేది. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విధికి వారి సంతోషం చూసి కన్ను కుట్టిందో ఏమో ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. 1.5 వయసున్న చిన్న కుమార్తె యశ్విక అనారోగ్యం బారిన పడింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఆ పసి ప్రాణం నిలవలేదు. ఫిబ్రవరి 17న ఆ చిన్నారి శాశ్వతంగా కన్నుమూసింది. ముద్దుగా అమ్మ అని పిలిచే ఆ గొంతు మూగబోవడంతో తల్లి అమరేశ్వరి తీవ్ర మానసిక క్షోభకు గురైంది. తన బిడ్డ ప్రాణాలతో లేదనే నిజాన్ని ఆ తల్లి మనసు జీర్ణించుకోలేకపోయింది. రోజు రోజుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నా ఆ తల్లికి బిడ్డపై బెంగ తగ్గలేదు. సరికదా ఆ కడుపు కోత భరించలేని స్థాయికి చేరింది. ఇక చనిపోయిన కూతురి దగ్గరికే వెళ్ళిపోవాలని ఆ తల్లి గుండె నిర్ణయించుకుంది. కానీ తను పోతే 3 ఏళ్ల పెద్ద కూతురు లలితశ్రీ ఏమవుతుంది? తల్లి లేని పిల్లగా ఎలా బతుకుతుంది? ఆ ఆలోచనతో ఆ తల్లి తన పెద్ద బిడ్డను కూడా తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ తను పోతే 3 ఏళ్ల పెద్ద కూతురు లలితశ్రీ ఏమవుతుంది? తల్లి లేని పిల్లగా ఎలా బతుకుతుంది? ఆ ఆలోచనతో ఆ తల్లి తన పెద్ద బిడ్డను కూడా తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయం 3 ఏళ్ల లలితశ్రీని తీసుకుని తాళ్లపల్లి వద్ద ఉన్న సాగర్ కుడి కాలువ వద్దకు వెళ్ళింది అమరేశ్వరి. కాలువ గట్టున నిలబడి ఏ పాపం ఎరుగని ఆ 3 ఏళ్ల పసికందును తన చున్నితో నడుముకు గట్టిగా కట్టుకొని కాలువలోకి దూకేసింది. నీటిలో మునిగి తల్లి బిడ్డ 2 ప్రాణాలు విడిచారు. కళ్ల ముందే ఆడుకుంటున్న భార్యా బిడ్డలు 2 విగత జీవులుగా మారడం చూసి ఆ తండ్రి వెంకట శివ పడుతున్న రోదనలు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు.